రైట్ సార్. ఇది చివరిది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది నాకు. నేను ఇంతకుముందు చూశాను. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశానికి సంబంధించి ట్రంప్ కోర్టులో అపీర్ అయ్యారని విన్నా ఈరోజు. మీకు అవేర్నెస్ ఉందా పైన? డెఫినెట్లీ అండి. బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది నిన్నటి నుంచి హియరింగ్ మొదలైందండి. మనకి ఇది ఫిబ్రవరి, మనకు ట్రంప్ రాగానే ఫస్ట్ సైన్ చేసింది అదే అన్నట్టు. ఏది బర్త్ రైట్ సిటిజన్షిప్ బ్యాన్. ఎవరైతే పేరెంట్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే పిల్లలు కనుక అక్కడ పుడితే అక్కడ బర్త్ రైట్ వాళ్ళకి ఇవ్వనని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేసింది. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసిండు. అఫ్ కోర్స్ దాన్ని మేము ఛాలెంజ్ చేసినాం, కోర్టుకు పోయినాం. అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్పేదేనండి, ఇంతకుముందు మీకు ఏం చెప్పిన ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్స్ మనకు 10,000 నుంచి 20,000 గ్రీన్ కార్డ్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయని చెప్పిన మీకు. కానీ ఎవ్రీ ఇయర్ మన ఇండియన్స్ కు ఎంతమంది అక్కడ పుట్టిన వాళ్ళు, అంటే నేను చెప్పేది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పుట్టే వాళ్ళు కాదు, సిటిజన్స్ పుట్టే వాళ్ళు కాదు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి అక్కడికి ఎంతమంది సిటిజన్షిప్ వస్తా అని చెప్పనా అండి, దాదాపు 60,000 నుంచి 1,00,000 మందికి మనకు సిటిజన్షిప్ వస్తుంది. ఓకే, బర్త్ రైట్ అది. ఓకే. అయితే ఇప్పుడు దాన్ని ట్రంప్ బ్యాన్ చేసిండు కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తే ట్రంప్ మాకు సర్క్యూట్ కోర్టులో మాకే విన్ అయితే ట్రంప్ దాన్ని సుప్రీంకోర్టు తీసుకుపోయాడు. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ మొదలైనాయి నిన్నటి నుంచి. మా దగ్గర సుప్రీంకోర్టు అంటే మీ దగ్గర మా దగ్గర సుప్రీంకోర్టులో మొత్తం ఏడాదికి తీసుకునే కేసులు 80 కేసులే అంతే. నాకు రోజు 80 కేసులు చూస్తారు. రోజు ఒక జడ్జి 80 కేసులు. ఆడ 80 కేసులే తీసుకుంటాయి మొత్తం ఏడాదికి. ప్రతి కేసు కూడా అందరు 9 జస్టిస్ వినాల్సిందే, ప్రతి కేసు కూడా. అయితే ఇప్పుడు అది మేజర్ హియరింగ్ కాబట్టి అక్కడ పోయి పార్టిసిపేట్ చేసినట్టు పై కూర్చున్నాడు అంతే. ఈయన మాట్లాడు, ఈయన లాయర్ కాదు కదా. అదే అంటున్నాను నేను. ఆయన అపీర్ అయ్యాడంటే ఆయన ఏమన్నా జడ్జి క్వశ్చన్లు అడిగారా? ఆయన ఏమన్నా ఆన్సర్ లేదు. ఆయన జడ్జి క్వశ్చన్ ఆయన పోయి కూర్చున్నాడు, ఆడ పోయి కూర్చున్నాడు. సో ఆర్గ్యుమెంట్స్ అయితేనే ఆల్రెడీ జడ్జెస్ మీద కామెంట్ చేయడం మెలిట్టాడు మనోడు. ఓకే, నెగిటివ్ సో ఇప్పుడు హియరింగ్ అవుతుంది. అయితే మోస్ట్లీ ఏ దేశం కూడా మన దగ్గర ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇస్తాయి. అందులో కెనడా ఒకటి, యుఎస్ ఒకటి. ఇండియా లేదు బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇండియా లేదు. అంటే ఇప్పుడు ఎవరన్నా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకి ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వరు. యుఎస్ లో ఉంది అది. అయితే వీళ్ళ ఆర్గ్యుమెంట్ కొద్దిగా వీకే ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే మిగతా దేశాలు ఏమి ఇస్తలేవు, మనం ఎందుకు ఇస్తాను, అవన్నీ కావురా నాయన. కాన్స్టిట్యూషన్ ఏముంది, కాన్స్టిట్యూషన్ ఏమైంది. అయితే 1942 పార్లమెంట్ అడ్రస్ చేసినప్పుడు కూడా దాన్ని పెద్దగా టచ్ చేయలేదు. నువ్వు ఒకవేళ చేంజ్ చేయదలుచుకుంటే నువ్వు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయి, అంతే కదా. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఏమున్నది దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు? జడ్జిలు. ఒకవేళ కనుక కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసాం అనుకో, జడ్జిలు అదే ఫాలో అవుతారు కదా. అది ఫాలో అవుతారు. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి గవర్నమెంట్ రైట్ ఉంది, చేయొచ్చు. పొలిటికల్ స్ట్రెంత్ ఉండాలి కదా. పొలిటికల్ స్ట్రెంత్ ఉందా? 2 సభల్లో అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అన్నది అసలు ఇప్పుడు మాకు కాదు అక్కడ. ఇదైతే అసలే కాదు. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదు ఇప్పుడు. అయితే అందులో ఒక్క ఎగ్జంప్షన్ ఏముందంటే, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు కూడా మా గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా యుఎస్ సిటిజన్సే. కానీ ఎవరైతే మా జ్యూరిస్డిక్షన్స్ కింద రారో, ఎవరైతే మా కంట్రీని ఆక్యుపై చేయడానికి వచ్చిండ్రో వాళ్ళ పిల్లలు మాత్రం సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పి ఉన్నది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏం ఆర్గ్యూ చేస్తాడంటే, ట్రంప్ గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తాడంటే, ఈ ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద వచ్చిండ్రో వాళ్ళు మా కంట్రీ వాళ్ళు, మాకు జ్యూరిస్డిక్షన్ మాకు లేదంటాడు అతను. ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళ మా సిటిజన్స్, మాకు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లేదు అని అతను ఆర్గ్యూ చేస్తాడు. కొంత రిలవెన్స్ ఉందా అంటే యుద్ధం చేయడానికి మాకు వ్యతిరేకంగా మా దేశంలోకి వచ్చి అక్కడ ఉండి ఫస్ట్ ఏమంటే ఇల్లీగల్ వచ్చే వాళ్ళందరూ మా మీద యుద్ధం చేయడానికి వచ్చారు, అంతే కదా. కొంత ఇల్లీగల్ వచ్చి మరి H1B వాళ్ళు, H1B నువ్వే పర్మిషన్ ఇస్తావు కదా. నువ్వే లా ప్రకారమే పర్మిషన్. అక్రమంగా వచ్చిన వాళ్ళకి, చొరబాటుదారులకి ఉండొచ్చు. ఇప్పుడు సుప్రీం కోర్టు ట్రంప్ ఫేవర్ లో ఇవ్వచ్చు, ట్రంప్ అగేన్స్ట్ ఇవ్వచ్చు, మధ్యలో కూడా ఇవ్వచ్చు. సార్ చివరిగా దీనికి రిలేటెడ్ కాదు, అయిపోయిందా? దీనికి సంబంధించి మనం ఇంకేమైనా యాడ్ చేయాల్సింది ఉందా?
యుద్ధానికి రిలేటెడ్ ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా. ఏంటి ట్రంప్ వైట్ హౌస్ లోపల ఏదో సేఫ్ హౌస్ లాగా ఆయన ఏదో కట్టుకుంటున్నాడు, లోపల అమెరికా సైన్యమే లోపలికి వచ్చి ఒక సేఫ్ హౌస్ ఆయన కోసం బిల్డ్ చేస్తోంది, బంకర్ లాంటిది ఏదో బిల్డ్ చేస్తుందని విన్నా, నిజమా? బాల్ రూమ్ అన్నాడు అతను. బాల్ రూమ్. బాల్ రూమ్ అంటే ఇప్పుడు మనం పార్టీలు ఇచ్చడానికి పెద్ద రూమ్. అలా కాదు, బాల్ రూమ్ అని నేను ఇంకేదో చాలా చాలా విన్నాను సార్ దాని గురించి. లేదండి, బాల్ రూమే. నేనున్నది బాల్ రూమే. కాకపోతే ఏంటంటే కొద్దిగా సెక్యూర్, ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ అనేది సెక్యూర్ ఉండాలి కదా. బాల్ రూమ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రత్యేకంగా సైన్యం ఎందుకు రావాలి అక్కడికి? నాకేం మరి ఏదో విన్నా, అంటే మాకు ఇక్కడ లోకల్ మీడియా రిపోర్ట్ చేసింది, ఇండియన్ మీడియా రిపోర్ట్ చేసింది. అతను కమెంట్ చేసింది అంటే బాల్ రూమ్ కన్స్ట్రక్ట్ చేసిండు అని ఉన్నది, కానీ అంతకు మించి ఏం లేదు. ఒకవేళ అటువంటి ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసినా అతనికి అన్ని రైట్స్ ఉన్నాయి కన్స్ట్రక్ట్ చేయడానికి, బడ్జెట్ కూడా ఉంటది, అన్ని సీక్రెట్ గా చేస్తారు, ఓపెన్ గా చేయరు. అదే కదా బాల్ రూమ్ అన్నది. అతను ఏమన్నా అంటే ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా మంచి పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకేం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉంది ఎక్కడెక్కడ మన ఇండియాలో, అక్కడ అంత లేదన్నట్టు. అక్కడ అంత పెద్ద అమెరికాకు ఇంత అగ్రరాజ్యమైన అన్ని డబ్బులు ఉన్నా కూడా అక్కడ పెద్దగా లేదు. నేను కన్స్ట్రక్షన్ చేస్తాను, దానికి కొద్దిగా ఏదో సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి కదా ప్రెసిడెంట్. ఎందుకంటే వేరే డిగ్నిటరీస్, ఇప్పుడు మోదీ గారు వచ్చింది అనుకుంటున్నట్టు వచ్చినప్పుడు కొద్ది డిగ్నిటరీస్ ఉంటాయి కదా, అటువంటి ఉండాలని చెప్పదు అని అదే డిస్కషన్ ఎక్కువ. ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నే ఎక్కువ ఉంటుంది కదా మన దగ్గర. ఇక్కడ ఇండియాలో ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ కొద్దిగా తక్కువనే ఉంటాయి. ప్రెసిడెంటే ఎక్కువ హోస్ట్ చేస్తా అంటారు, అందులో ప్రైమ్ మినిస్టర్ కూడా పిలుస్తా అంటారు, అది వేరే విషయం.